హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై యూజర్ ఎక్స్పీరియన్స్. ఒకే వాట్సాప్లో 2 అకౌంట్స్ యూజ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్ మీకోసమే. 3 డాట్స్‌ని టచ్ చేసిన తర్వాత సెట్టింగ్స్‌లో ఓపెన్ చేసిన తర్వాత స్కానర్ పక్కన మనకొక సింబల్ కనిపిస్తుంది కదా! దాన్ని టచ్ చేసిన తర్వాత యాడ్ అకౌంట్‌లోకి వెళ్ళండి. యాడ్ అకౌంట్‌లోకి వెళ్ళిన తర్వాత అగ్రీ అండ్ కంటిన్యూ అని చూపిస్తుంది కదా! దాన్ని టచ్ చేయండి. తర్వాత మీ మొబైల్ నంబర్‌ని అంటే ముందున్న నంబర్ కాదండోయ్! ఇప్పుడు కొత్తగా ఏ అకౌంట్ కావాలనుకుంటున్నారో ఆ అకౌంట్ కోసం మీరు ఏ నంబర్ అనుకుంటే ఆ నంబర్‌ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే టచ్ చేయండి. నెక్స్ట్ టచ్ చేసిన తర్వాత కనెక్టింగ్ అనొచ్చి దిస్ ఈస్ ద కరెక్ట్ నంబర్ అని అడుగుతుంది. కరెక్ట్ అయితే యెస్ అని కొట్టండి. రాంగ్ ఒకవేళ కొట్టినట్టయితే ఎడిట్ పైన టచ్ చేయండి. నేనైతే కరెక్ట్ కొట్టాను. సో, యెస్ అని కొట్టాను. నెక్స్ట్ ఓటీపీ అయితే జనరేట్ అవుతుంది. మీరు ఏ నంబర్ పెట్టారో ఆ నంబర్‌కి అయితే మెసేజ్ ఎళ్తుంది. ఆ ఓటీపీని తెచ్చి మనం ఇక్కడైతే టైప్ చేయాల్సయితే ఉంటుంది. 1 మినిట్ లోపు మనకైతే ఎంటర్ చేయకపోతే అది మళ్ళీ రీసెండ్ అన్న బటన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకు మళ్ళీ ఇంకొకసారి రీసెట్ అవుతుంది. అయిన తర్వాత వెరిఫైయింగ్ అని వస్తుంది. అది కొంచెం సేపు టైం తీసుకుంటుంది. అయిన తర్వాత వెరిఫికేషన్ కోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే బ్యాకప్ ఏమైనా ఉంటే అది కావాలని అడుగుతుంది. నేనైతే స్కిప్ కొట్టుకున్నాను. మీకు కావాలంటే గివ్ పర్మిషన్స్‌లోకెళ్ళి మీరు బ్యాకప్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను నేమ్ అడిగింది. నేనైతే నా కొడుకు నేమ్ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అని కొట్టేసి ఇంకా యాడ్ అకౌంట్ అని వస్తుంది కదా! అకౌంట్ అయిన తర్వాత మీ వాట్సాప్ అకౌంట్ నుంచి ఆ అకౌంట్‌లోకి స్విచ్ అవుతుంది చూడండి. అంటే చేంజ్ అవుతుంది. చూసారు కదా! ముందున్న వాట్సాప్ వేరు, ఈ వాట్సాప్ వేరు. నా అకౌంట్ అయితే ఆల్రెడీ స్విచ్ అయిపోయింది. లేదు ఇప్పుడు నాకు పాత అకౌంటే కావాలంటే మళ్ళా 3 డాట్స్ పైకెళ్ళి స్విచ్ అకౌంట్‌లోకెళ్తే అయిపోతుంది. మళ్ళీ సెకండ్ అకౌంట్ కావాలి అంటే సేమ్ ప్రాసెస్ అండి. మళ్ళీ అలానే ఎంటర్ చేసి ఆ 3 డాట్స్ పైకి వెళ్ళి స్విచ్ అకౌంట్‌లోకి వెళ్తే ముందున్న వాట్సాప్‌లోకి మళ్ళీ వెళ్ళిపోతాం. ఇలా మనం ఎంతో ఈజీగా ఒకే వాట్సాప్‌లో 2 అకౌంట్స్‌నైతే యూజ్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.